హాయ్ వెల్కమ్ టు మై ఛానల్. ఇవాల్టి రెసిపీ రెస్టారెంట్ స్టైల్ చిల్లీ చికెన్. మీకు మా రెసిపీస్ నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. కావలసిన పదార్థాలు: కార్న్ ఫ్లోర్, మైదా, గ్రీన్ చిల్లీ సాస్, టమాటో సాస్, వెనిగర్, సోయా సాస్, గరం మసాలా, జింజర్, గార్లిక్, ఆనియన్, అజీనామోటో, సాల్ట్, రెడ్ చిల్లీ పౌడర్, క్యాప్సికమ్, పెప్పర్ పౌడర్, చికెన్. పావు కేజీ చికెన్, మైదా 2 టేబుల్ స్పూన్స్, కార్న్ ఫ్లోర్ 2 టేబుల్ స్పూన్స్, సాల్ట్ తగినంత, జింజర్ 1/2 టేబుల్ స్పూన్, గార్లిక్ 1/2 టేబుల్ స్పూన్, చిల్లీ పౌడర్ 1/2 టేబుల్ స్పూన్, ఫుడ్ కలర్ 1 pinch, ఇష్టమైతే 1/2 ఎగ్ వేసుకుని మిక్స్ చేసుకోండి, లేదా వాటర్తో కూడా మిక్స్ చేసుకోవచ్చు. బాగా హీట్ అయిన ఆయిల్లో ఫ్రై చేసుకుని పక్కకు తీసుకోవాలి. ఇలా అన్ని ముక్కల్ని ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోండి. పెద్దగా కట్ చేసిన ఆనియన్ పీసెస్, క్యాప్సికమ్ పీసెస్ కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక ప్యాన్లో 3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుని 1/2 టేబుల్ స్పూన్ జింజర్, 1/2 టేబుల్ స్పూన్ గార్లిక్ వేసుకుని హై ఫ్లేమ్లో కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి. సన్నగా తరిగిన ఆనియన్, గ్రీన్ చిల్లీస్ వేసుకుని ఫ్రై చేసుకోవాలి. ఇవి కాస్త రంగు మారిన తర్వాత 2 టేబుల్ స్పూన్స్ వాటర్, 1/2 టేబుల్ స్పూన్ వెనిగర్ వేసుకుని కలుపుకోవాలి. హాఫ్ టేబుల్ స్పూన్ సోయా సాస్, 2 టేబుల్ స్పూన్ టొమాటో సాస్, చిటికెడు రెడ్ ఫుడ్ కలర్, 1/2 టేబుల్ స్పూన్ గ్రీన్ చిల్లీ సాస్, చిటికెడు అజీనామోటో,
హాఫ్ టేబుల్ స్పూన్ పెప్పర్, హాఫ్ టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకుని మిక్స్ చేసుకోవాలి. స్టవ్ స్లిమ్లో పెట్టుకుని ముందుగా ఫ్రై చేసుకున్న చికెన్ పీసెస్ వేసుకుని సాస్ బాగా పట్టించాలి. వన్ టేబుల్ స్పూన్ వాటర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ముందుగా వేయించి పెట్టుకున్న క్యాప్సికమ్, ఆనియన్, చిటికెడు అజినామోటో అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ రెడ్ చిల్లీ పౌడర్ వేసుకుని మిక్స్ చేసుకోవాలి. ఫైనల్గా హాఫ్ టీ స్పూన్ చిల్లీ సాస్, టమాటో సాస్ వేసుకుని సర్వింగ్ బౌల్లోకి తీసుకోవాలి. మీరు కూడా ఈ స్టైల్లో చిల్లీ చికెన్ చేసి టేస్ట్ చేసి కామెంట్ సెక్షన్లో ఎలా ఉందో నాకు చెప్పండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హోప్ యూ ఎంజాయ్. బాయ్.